హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రవళిక. వెల్కమ్ బ్యాక్ టు ప్రవళిస్ కిచెన్. ఇవాళ మనం బ్యాచిలర్స్ కూడా ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా 10 నిమిషాల్లో రెడీ చేసుకోగలిగే చికెన్ లివర్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక 2 ఇలాచి, 2 లవంగాలు, కొద్దిగా చెక్క వేసుకొని ఫ్రై అయ్యాక మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, 4 ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ అనేది మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకొని కొద్దిగా పసుపు, రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న 1/2 కిలో చికెన్ లివర్ని యాడ్ చేసుకుందాం. బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల సాల్ట్ అనేది లివర్కి బాగా పడుతుంది. మూత పెట్టి 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇలా వాటర్ వస్తుంది. ఈ వాటర్తో లివర్ అనేది మంచిగా కుక్ అయిపోతుంది. ఒకసారి కలుపుకొని 1 స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్పీడ్గా కలుపుకోకూడదండి, కొంచెం నెమ్మదిగా కలుపుకోవాలి, ఎందుకంటే లివర్ అనేది విరిగిపోతుంది. మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మూత తీసి బాగా కలుపుకొని ఒక స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకుని ఇందులో కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇలా ధనియాల పొడి, గరం మసాలా, మిరియాల పొడి అంతా లివర్కి బాగా పట్టేలా కలుపుకొని మూత పెట్టి మరొక నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి బాగా కలుపుకొని మూత పెట్టకుండా మరొక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, గుమగుమలాడే చికెన్ లివర్ ఫ్రై రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఒక ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.